యద్భావం తద్భవతి. మన మనస్సు ఒక పొలం లాంటిది. అందులో ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి పంటనే మన చేతికి వస్తుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తాయి, నేను అనుకున్న పనులు ఎందుకు అవ్వటం లేదని. కానీ నిజానికి మనకు జరిగే ప్రతి పరిస్థితి వెనుక మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తనే దాగి ఉంటాయి. మనకు తెలియకుండానే మనం కొన్ని పొరపాట్లు చేస్తూ నెగిటివిటీని మన వైపు లాక్కుంటున్నాం. మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా సంతోషంగా మార్చుకోవడానికి ఒక రహస్యం ఉందండి. ఆ రహస్యం మరేదో కాదు, మన జీవితాన్ని శాసించే 4 ముఖ్యమైన స్తంభాలు. ఆ 4ంటిని మనం సరిగ్గా మార్చుకుంటే మనకు కావలసిన విజయాన్ని, ప్రశాంతతను మనం సొంతం చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఆ 4 విషయాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. 4 స్తంభాలని చెప్పుకున్నాం కదండి. మొదటి స్తంభం మన మనస్సు, మైండ్. మనస్సు అనేది ఒక పొలం లాంటిది. అందులో మనం ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి మొక్కలే వస్తాయి, అలాంటి పంటనే మనం కోసుకుంటాం. చాలామంది వాళ్ళ గురించి నాకు అసలు అదృష్టమే లేదు, నేను ఈ పని చెయ్యలేను, ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని వాళ్ళకు వాళ్ళే తక్కువ చేసుకుంటారు. అలా అనుకుంటే మనస్సు ఆ నెగిటివ్ ఆలోచనలనే నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది. దాన్నే పెద్దలు తదాస్తు దేవతలు అంటారు. మనం పదే పదే ఏది అనుకుంటే అదే జరుగుతుంది. దీనికి బదులుగా మీ నమ్మకాన్ని మార్చండి. నేను ఈ పనిని చాలా సక్సెస్ఫుల్గా చేయగలను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకోండి. ఎప్పుడైతే మీ మనస్సులో ఇలాంటి పాజిటివ్ నమ్మకం బలంగా మారుతుందో అప్పుడు మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్లే కొత్త దారులు మీ కళ్ళ ముందే తెరుచుకుంటాయి. సో బీ పాజిటివ్. 2వ స్తంభము ఎమోషన్స్, భావోద్వేగాలు. చాలామంది పైకి బాగానే మాట్లాడుతుంటారు, కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి, పక్కవారిపై కోపం, ఈర్ష్య, అవేమీ లేదంటే రేపటి గురించి విపరీతమైన భయంతో బతుకుతుంటారు. గుర్తుపెట్టుకోండి, మన లోపల ఎలాంటి భావాలు ఉంటాయో ఈ సృష్టికి అలాంటి సంకేతాలే వెళ్తాయి. మనం ఎప్పుడూ బాధలో, కోపంలో ఉంటే మనల్ని మరింత బాధ పెట్టే పరిస్థితులనే మనం జీవితంలోకి ఆకర్షిస్తాం. ఒక నెగిటివ్ ఆలోచన మరొక నెగిటివ్ పరిస్థితికి దారి తీస్తుంది. ఇదొక చక్రం లాంటిదన్నమాట. ఈ చక్రం నుండి బయటపడాలంటే మన మనసును కృతజ్ఞతాభావంతో నింపాలి. మనకు ఉన్న దానిలో తృప్తిని, సంతోషాన్ని వెతుక్కోవాలి. పక్కవారి బాగును చూసి సంతోషపడాలి. ఎప్పుడైతే మనసులో ఆశ, ఆనందం, ప్రశాంతత అనే పాజిటివ్ భావాలు ఉంటాయో అప్పుడు మనల్ని మరింత సంతోషపెట్టే అద్భుతమైన అనుభవాలు మన జీవితంలోకి రావడం మొదలవుతాయి. 3వ స్తంభం చాలా ముఖ్యమైనది. మనం చేసే పనులు, కార్యాచరణ. కేవలం ఇంట్లో కూర్చొని మంచిగా ఆలోచిస్తే సరిపోదు కదండి. దానికి తగ్గట్టుగా మనం పని కూడా చేయాలి. ఈ విషయం భగవద్గీతలో కూడా చెప్పారు. కర్మణ్యే వాధికారాస్తే అన్నారు కదా. అంటే పని చేయడం మన బాధ్యత. మనం చేసే పనులు 2 రకాలుగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒకటి, మనం ఇతరులకు మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది. చెడు చేస్తే ఏదో ఒక రూపంలో ముప్పు వస్తుంది. 2వది, ఇది చాలామంది గమనించని విషయం, మనం చేయకుండా వదిలేసే పనులు. ఏదైనా ఒక మంచి పని చేయాలి అనిపించినప్పుడు బద్ధకంతోనో, భయంతోనో, లేదా రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటాం. ఇలా పనులను నిర్లక్ష్యం చేయడం వల్ల మనం జీవితంలో ఎన్నో మంచి అవకాశాలను చేతులారా కోల్పోతాం. ఆ తర్వాత పక్కన వాళ్ళు సక్సెస్ అవుతుంటే చూసి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కాలంతో పాటు చురుగ్గా ఉంటూ చేయాల్సిన పనులను సరైన సమయంలో పూర్తి చేయడమే నిజమైన కార్యాచరణ. ఇక 4వ స్తంభం మాట అండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఒక అపారమైన శక్తి ఉంటుంది. మన వాక్కు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలుసో తెలియకో చాలామంది నాకు అసలు టైం కలిసి రావటం లేదు, నా బతుకింతే, నా వల్ల ఏమీ కాదు అని నోటితో 10 సార్లు అంటూ ఉంటారు. అలా అనడం వల్ల ఆ మాటలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి. ఎందుకంటే మాటల్లో ఎనర్జీ ఉంటుందండి.
అందుకే ఎప్పుడు కూడా నోటితో నెగిటివ్ మాటలు అనకూడదు. ఎప్పుడు కూడా నేను ట్రై చేస్తాను, నేను ప్రయత్నిస్తాను, నేను సాధించగలను, ఇలాంటి పాజిటివ్ మాటలనే పలకాలి. అలాగే కొన్నిసార్లు మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడం, మనసులోని నిజాన్ని ధైర్యంగా చెప్పలేకపోవడం వల్ల కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం మార్చలేకపోతాం. కాబట్టి మన మాట ఎప్పుడూ స్పష్టంగా, నిజాయితీగా, ఎవ్వరిని గాయపరచకుండా ఉండాలి. యద్భావం తద్భవతి అంటే ఇదే. మన మనస్సులోని ఆలోచనలు, మన లోపలి భావాలు, మనం చేసే పనులు, మన నోటి నుండి వచ్చే మాటలు, ఈ నాలుగింటిని ఎవరైతే పాజిటివ్ మార్గంలో పెట్టుకుంటారో వారి జీవితం అద్భుతంగా, ఆనందమయంగా మారుతుంది. ఈ రోజు నుండే మీ ఆలోచనలను, మాటలను ఒకసారి గమనించుకోండి. నెమ్మదిగా మార్చుకోండి. మీ జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయి. ఈ 4 విషయాల్లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, మీరు ఏ విషయంలో మారాలని అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.